ముంబై సినీ నటి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా విచారణకి హాజరయ్యేందుకు ఆమె విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలవనున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, ఆధారాల్ని విజయవాడ సిపికి ముంబై నటి అందించనున్నారు. ఈ కేసులో నిజాలు తేల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏసీపీ శ్రవంతి రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ముంబై సినీ నటి నుంచి విచారణ అధికారి శ్రవంతి రాయ్ వివరాలు తీసుకోనున్నారు. అదేవిధంగా నమోదు చేసిన ఫోర్జరీ కేసుని విచారణ అధికారి పరిశీలించనున్నారు. ఈ వ్యవహారంలో ఐపీఎస్ల ప్రమేయంపై ఆరోపణలు రావడంతో ఇప్పటికే బాధితురాలితో విచారణ అధికారి శ్రవంతి రాయ్ మాట్లాడారు. కాగా ముంబై సినీ నటి వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని దర్యాప్తు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు వివరాల్ని సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అవసరమైతే పోలీసు బృందాలు ముంబైకి సైతం వెళ్లే అవకాశాలున్నాయి. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని నటి జత్వానీ చెప్పారు. అక్రమ కేసులు పెట్టి తనని ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని జత్వానీ చెప్పారు. తన కుటుంబ సభ్యుల్ని అనేక రకాలుగా ఇబ్బందులకి గురిచేశారని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకి సపోర్టు చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానన్నారు. ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ముంబై నటి జత్వానీ చెప్పారు.